ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 245వ నామం నారాయణ. నరుడంటే పరమాత్మ. నరుడంటే పరమాత్మ. అటువంటి ఆత్మ వల్ల పుట్టినటువంటి ఆకాశము మొదలైనటువంటి పంచభూతాలు అవన్నీ కూడా కార్యములు. ఈ కార్యాలన్నీ నారములు అన్నారు. నారము అంటే ఉదకము, అంటే నీరు. నారము అంటే నీరు అని అర్థం. నరుడంటేనే పరమాత్మ కిందకి చెప్తూ, అటువంటి పరమాత్మ వల్ల పుట్టినటువంటి ఆకాశాది పంచభూతాల వల్ల ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఈ కార్యాలన్నిటికీ కారణం ఇవి నారములు అన్నారు. నారములు అంటే నీరు, ఉదకము. అటువంటి నారములు నివాసముగా కలిగిన స్వామి గనక నారాయణుడు అన్నారని శంకరుల వారి భాష్యం. నారము అంటే నీరు. ఆ నీటి యందు ఆయన నివాసముగా ఉన్నాడు గనక ఆయన్ని నారాయణుడు అన్నారని మనకి తెలియజేశారు. ప్రళయకాలంలో జీవకోటికి అంతటికీ గమ్యస్థానం ఏమిటి అంటే మళ్ళా ఆ స్వామి. అంటే ఆ స్వామిలోనే మళ్ళీ లయం అవుతుంది. మరి అటువంటి స్వామి గనక నారాయణుడు అన్నారు. మరి ఇంకొక ఏంటంటే నారము అంటే నీరు అన్నారు కదా. ఆ నీరు జీవాధారం, జీవులకు ఆధారము. నీరు లేని జీవి మరి పుట్టలేడు, బ్రతకలేడు. పుట్టలేడు అంటే లోపల గర్భములో ఉన్నప్పుడు కూడా ఆ నీటిలోనే ఆ జీవి బ్రతుకుతాడు, అలా పెరుగుతాడు. ఆ నీరు పుట్టక ముందు కావాలి, పుట్టినాక కావాలి, నశించిపోయాక కావాలి. అలా ఆ నీరే ఆధారముగా ఉన్నటువంటి నీటి స్వరూపమే నారాయణుడు గనక అందరికీ జీవాధారంగా ఉన్నవాడు కనుక నారాయణుడు అన్నారని కూడా చెప్తారు. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. కనిపించేటువంటి, వినిపించేటటువంటి ఈ జగత్తు లోపల బయట, మొత్తం ఈ జగత్తు లోపల బయట కూడా అంతటా వ్యాపించి ఉన్నటువంటి స్వామి నారాయణుడు. నారములంటే ఉదకాలు అన్నారు. ఆ నీరే స్థానముగా నివాసంగా కలిగిన స్వామి గనక నారాయణుడు అన్నారని అన్నారు. మరి ఇంకా నరుల ఆత్మలే నివాసంగా గల స్వామి నారాయణుడని పరాశరులు భావించారు. ఇక్కడ ఏమన్నారు? నరుల యొక్క ఆత్మలే నివాసం. ఆత్మ ఎవరి స్వరూపం? పరమాత్మ స్వరూపం. ఆత్మ పరమాత్మ. జీవుల్లో ఉన్నది జీవాత్మ అయితే ఆ జీవాత్మకి ఆధారం పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క శక్తి చేతే, ఆ పరమాత్మ యొక్క అంశ లేకపోతే ప్రతిరూపమే జీవాత్మ. అందుకని ఆత్మలే నివాసంగా చేసుకుని ఈ జీవుల్లో ఉండి జీవుల్ని నడిపించేటువంటి స్వామి. ఈ జీవులు నడుస్తున్నారు అంటే జీవాత్మ, జీవుల్లో ఉండేటువంటిది ఆత్మ, జీవాత్మ అన్నారు. ఆ జీవాత్మే ఎవరి అంశ అంటే పరమాత్మ యొక్క అంశ. ఆ పరమాత్మే జీవాత్మ రూపంలో జీవుల్లో ఉండి జీవులకు ఆధారంగా ఉండి జీవుల యొక్క జీవన
అలా నడుపుతూ ఉన్నాడు పరమాత్మ. అటువంటి అందుకని జీవుల్లో నరుల్లో ఆత్మగా నివాసం చేసుకుని ఉన్నటువంటి స్వామి గనక అంటే జీవులంటే ఇక్కడ నరులు అన్నాడు. నరులన్నా జీవులన్నా అంటే నరుల యొక్క ఆత్మలే నివాసంగా చేసుకుని ఉన్నటువంటి స్వామివి గనక నిన్ను నారాయణుడు అన్నారని పరాశరుల వారు భావించారు. మరి నారాహ ప్లస్ అయనహ అంటే గుణాలకు ఆశ్రయమైన వాడు. గుణాలకు ఆశ్రయమైన వాడు. ఆ గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పరమాత్మ నుండే వచ్చినాయి. గుణాలకి ఆశ్రయమేది అంటే పరమాత్మే. వేదాల చేత తెలుసుకోబడినవాడు. మనం పరమాత్మని తెలుసుకోవాలి అంటే ఆ వేదాల చేతే మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆయన వేదముల చేత, వేద జ్ఞానము చేత ఆయన తెలియబడతాడు కనుక ఆయన మరి నారాహ ప్లస్ అయనహ అంటే గుణాలకు ఆశ్రయమైన వాడు అని అర్థం. వేదాల చేత తెలుసుకొనబడదగిన వాడు అని అర్థం వస్తుంది. ఇంకా నారం ప్లస్ అయనం, ఇందాక నారాహ ప్లస్ అయనహ అన్నారు, ఇప్పుడు నారం ప్లస్ అయనం. మానవులకు శరణ్యుడు. ఆయన తప్ప దిక్కు ఇంకెవరో ఎవరికి లేరు నరులకి. అందుకని శరణు పొందాలి అంటే ఆయన్నే శరణు పొందాలి కనుక మానవులకు శరణ్యుడు అయినటువంటి స్వామి నారాయణుడు అన్నారు. మరి వాయువుకి ఆశ్రయభూతుడు, వాయువుకి ఆశ్రయంగా ఉన్నటువంటి స్వామి గనక నారాయణుడు అన్నారు. ప్రళయ పయోధిశాయి అనే నారాయణుడు అనే నామాన్ని సత్యసంధులు వివిధ విధాలుగా వ్యాఖ్యానించారు. ప్రళయ పయోధిశాయి అంటే ప్రళయము అనేటువంటి సముద్రముని యందు శయనించిన వాడు. పాల సముద్రం మీద శయనిస్తాడు ఆయన, నీళ్ల సముద్రం మీద శయనిస్తాడు. మరి ప్రళయము ఆయన లేలే, సృష్టి ఆయన లేలే. ఆయనలో నుంచే బయటకు వచ్చినవన్నీ మళ్ళీ ఆయనలోకే తీసుకుంటున్నాడు, లయం చేసుకుంటున్నాడు కనుక మళ్ళీ మధ్యలో ఈ నరుల యొక్క ఆత్మల రూపంలో ఆయన ఉండి జీవితాల్ని నరుల్ని నడిపిస్తున్నాడు. ఇన్ని మరి అన్నిటికీ ఆధారం ఆయనే. నీరు ఆయనే, వాయువు ఆయనే, ఆకాశము ఆయనే, అగ్ని ఆయనే, జలము ఆయనే, పృథివీ ఆయనే. పంచభూతములు పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ పంచభూతములే కార్యములు. అంటే ఆ పంచభూతాలు చేసేటువంటి మరి సృష్టి, పంచభూతాలని సృష్టించి వాటి ద్వారా మరి జగత్ సృష్టిని వ్యక్తం చేయించాడు స్వామి కనుక ఆ కార్యాలన్నిటికీ కారణం నారాయణుడే అని, ఆ కార్యాలన్నిటికీ నివాసంగా కలిగిన స్వామి, కారణమైనటువంటి స్వామి నారాయణుడు అని మనకి చక్కగా అర్థం చెప్పారు. ఈ అర్థాలన్నిటినీ మనం అర్థం చేసుకుని ఆ నారాయణుడే నీటికి ఆధారం ఆయన, మరి పంచభూతాలకి ఆధారం ఆయనే, సర్వ కార్యాలకి ఆధారం ఆయనే, సృష్టి ఆయనే. మరి జగత్తులో స్థితికారకుడు నారాయణుడే కదా. మరి ఆ స్థితికారకుడు నారాయణుడు మరి మొదటి నుంచి మనం చెప్పుకునేదే. ఆ స్థితికి ఆయన కారకుడు, అలా స్థితిని నడుపుతున్నాడు. మళ్ళీ లయాన్ని కూడా ఆయన చక్కగా లయము చేసుకుంటాడు కనుక సృష్టి స్థితి లయాలన్నిటికీ కారణమైనటువంటి స్వామి నారాయణుడే అని మనకి. అందుకని ఋషీశ్వరులు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణు ప్రచోదయాత్ అని స్వామిని స్తోత్రం చేస్తూ ఉంటారు. కనుక నారాయణుని మనం స్వామిని స్మరిస్తూ, స్వామి మాకు ఆత్మగా మాలో ఉండి మాకు ఆ పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ